హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనూస్ మల్టీ మూమెంట్స్. మీ మా అనుభవాలతో. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అస్సలు మరవద్దు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గణపతి పండుగ, దాని ప్రాముఖ్యత. భక్తి ఆరోగ్యం కలిస్తే గణపతి పండుగ ప్రసాదం. గణపతి పండుగ అనేది వినాయకుడు జన్మదినం సందర్భంగా జరుపుకునే హిందూ శుభ పర్వదినం. వినాయకుడు విఘ్నేశ్వరుడు, బుద్ధి సిద్ధి ప్రదాతకు అతిథి పూజితుడు అనే విశ్వాసంతో ఈ పండుగను మనం ఘనంగా జరుపుకుంటాం. సాధారణంగా ఈ పండుగ భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రారంభమయ్యి 9 లేక 11 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. ఇళ్లల్లో, మండపాల్లో, వీధుల్లో గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. చివరి రోజు విసర్జన చేస్తారు. అది వినాయకుడు తన లోకానికి తిరిగి వెళ్ళడం అనే భావనతో ఈ పూజా విధానం ఉంటుందండి. వినాయకుడికి ముందుగా గణపతి మంత్రాలు, శ్లోకాలు, ఆవాహన, పువ్వులు, ఆకులల్లో 21 రకాల పత్రితో అర్చన, నైవేద్యం, సమర్పణ, హారతి, మంగళహారతి, ప్రసాదాలు ఇవన్నీ చేస్తారు. చాలా ఘనంగా చేస్తారు. మన బొజ్జగనయ్యకు ఉండ్రాళ్ళు, వడలు, పులిహోర, చక్కెర పొంగలి, పాయసం అలాంటివి అంటే చాలా ఇష్టం. ప్రసాదాల విశిష్టత చెప్పుకుందాం. ఉండ్రాళ్ళు అంటే వినాయకుడికి చాలా ఇష్టం. బెల్లం, కొబ్బరి, గోధుమ పిండి లేదా బియ్య పిండితో తయారు చేస్తారు. ఉండ్రాళ్ళు తినేవారికి ఐశ్వర్యం, ఆరోగ్యం, సాఫల్యం కలుగుతుందని నమ్మకం. వడలు సాంప్రదాయంగా శక్తి, బలం ఇచ్చే ప్రసాదం. వినాయకుడు వీరుడు, శక్తివంతుడు అనే భావనతో వినాయకునికి వడలు సమర్పిస్తారు. పులిహోర పులుపును, రుచిని సూచిస్తుంది. జీవితంలోని కష్టాలు కూడా స్వీకరించాలి అనే భావనతో శాస్త్రీయంగా చింతపండు ప్లస్ నువ్వులు నూనె జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. చింతపండులో విటమిన్ సి ఉంటుంది. ఇది పేగు సమస్యలను తగ్గిస్తుంది. అందుకే ఈ పండుగలో వినాయకునికి పులిహోరను సమర్పిస్తారు. ప్రసాదంగా చక్కెర పొంగలి ఉత్సాహం, ఆనందం, శ్రేయస్సు యొక్క సూచన. పాయసం యొక్క మాధుర్యం జీవితం తీపిగా ఉండాలని సూచిస్తుంది. శాస్త్రీయంగా చూసుకుంటే పాలు, బియ్యం, బెల్లం లేదా చక్కెర కాల్షియం, కార్బోహైడ్రేట్స్ శరీరానికి శక్తి, మెదడుకు చురుకుదనాన్ని. వినాయకుని ప్రధాన విశిష్టతలు: ప్రథమ పూజితుడిగా పూజించబడతాడు. జ్ఞానం, బుద్ధి ప్రదాత అని కూడా అంటారు. అడ్డు తొలగింపు వక్రతుండ మహాకాయ శ్లోకంలో ఉన్నట్టుగా ఆయన అడ్డంకులన్నింటినీ తొలగిస్తాడు. సంపద, ఐశ్వర్య ప్రసాదకుడు. గణపతితో పాటు సిద్ధి, బుద్ధి, రుద్ధి, ఐశ్వర్యం అనే శక్తులు ఉంటాయని మన పురాణంలో చెప్తున్నామండి. ఆరోగ్యం విశిష్టత ఏంటంటే వినాయకుడికి ప్రసాదాలు, ఉండ్రాళ్ళు, పులిహోర, పాయసం, పొంగలి అన్ని శరీరానికి శక్తిని, రోగనిరోధక శక్తిని ఇస్తాయి. 21 పత్రి పూజలో ఉపయోగించే ఆకుల ఔషధ గుణాలు కలిగినవి. వినాయకుడికి రూప సూచికలు ఏంటంటే ఏనుగు తల ఉంటుంది. జ్ఞానం, సహనంకి చిహ్నం. పెద్దలు చెబుతూ ఉంటారు, పెద్ద చెవులు ఉంటాయి, శ్రద్ధగా వినాలి అనే సూచిక. చిన్న కళ్ళు ఉంటాయి, ఏకాగ్రతతో ఉండాలి అని సూచిస్తాయి. పెద్ద పుట్ట ఉంటుంది, విశ్వంలోనే సమస్త శక్తులకు ప్రత్యేకత అని చెప్తుంది. మూషిక వాహనం ఉంటుంది, చిన్నది కూడా గొప్పదే. వినమ్రతతో ఉంటే పెద్ద లక్ష్యాలు కూడా ఈజీగా సాధ్యమవుతాయి అనేది మనం ఈ వినాయకుని పూజలో నేర్చుకుంటామండి. దుర్వాగడ్డి అంటే పత్రి పూజ అంటారు. వినాయకుడికి దుర్వాగడ్డి అత్యంత ప్రీతికరం. 21 ఆకులు వాడటం ద్వారా శరీరంలో 21 ప్రధాన శక్తులను సూచిస్తాయి. శాస్త్రీయంగా చూసుకుంటే దుర్వాగడ్డిలో యాంటీ మైక్రోవేవ్ లక్షణాలు ఉంటాయి. కొన్ని ఆకుల్లో ఔషధ గుణాలు బిల్వం, ధతురం, అర్జునం ఉంటాయి. ఇవి వాయు, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేస్తాయి. గణపతి పండుగ సాధారణంగా భాద్రపద మాసం ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో వస్తుంది. ఇది వర్షాకాలం ముగింపు, శరదృతువు ప్రారంభం సమయంలో. ఈ సీజన్లో వాతావరణం తడిగా ఉంటుంది, జీర్ణక్రియ బలహీనంగా ఉంటుంది. అలాగే జలుబు, జ్వరాలు, పేగు సమస్యలు ఎక్కువగా వస్తాయి. అందుకే అప్పటి కాలానికి తగ్గట్టి ప్రసాదాలు రూపుదిద్దుకున్నాయని మనం చెప్పవచ్చని. వినాయకునికి మనము 21 పత్రాలు ఉపయోగిస్తాం కదా. వాటి పేర్లు: మాచిపత్రం, బృహతిపత్రం, బిల్వపత్రం, దుర్వాయుగ్మం, దత్తురపత్రం, బదరిపత్రం, అపామర్గం, తులసిపత్రం, చ్యుతపత్రం, కరవీరపత్రం, విష్ణుకాంతం, దానిమ్మాకు, దేవరాయపత్రం, మరవకపత్రం, సింధువారపత్రం, జాజిపత్రం, గండకీపత్రం, శమీపత్రం, అశ్వత్థపత్రం, అర్జునపత్రం, అర్ఘపత్రం. ఈ 21 పత్రులతో మన లంబోదరునికి ఘనంగా పూజలు జరుగుతాయి. సారాంశం ఏంటంటే 21 పత్రులు వినాయకునికి సమర్పించడం అనేది జీవితంలో అన్ని రంగాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానం, శక్తి, సంతానం, శాంతి లాంటి ఆశీస్సులు పొందేందుకు సూచకమని చెప్పవచ్చు. శాస్త్రీయంగా చూస్తే ఇవన్నీ ఔషధ గుణాలు కలిగినవే. వర్షాకాలం తర్వాత వచ్చే వ్యాధుల నుంచి రక్షణ కోసం వీటిని ఉపయోగించేవారు. సో విన్నారు కదండి మన లంబోదరుని గురించి పూర్తి వివరాలు.
ఈ పండుగ నుండి మనం నేర్చుకోవాల్సిన పద్ధతులు, అలాగే మనం పాటించవలసిన సంప్రదాయ పద్ధతులు. ఈ పండుగ రోజు ఇంత మంచి టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మంచి మంచి టాపిక్ మరియు విలువైన కంటెంట్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఈ టాపిక్ గురించి మంచి విలువైన కంటెంట్ వాళ్ళు కూడా నేర్చుకుంటారని. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. కమెంట్ చేయడం అస్సలు మరవకండి.